కబుర్లు చెప్పడంలో చంద్రబాబు మహానుభావుడు, చేతల్లో పాలన మాత్రం శూన్యం. ఈ మధ్య చంద్రబాబు పథకాల పేర్లు మారుస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును ప్రజల్లో లేకుండా చేయాలి అని దుష్ట పన్నాగాలు పన్నుతున్నారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజల మనస్సుల నుంచి తొలగించడం సాధ్యమా? ఒకసారి చంద్రబాబు ఆలోచించుకోవాలి. పేరు మార్చినంత మాత్రాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖ్యాతి పోతుందా? వైఎస్ఆర్సీపీ పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక పాలనకు శ్రీకారం చుట్టారు. ప్రజల గుమ్మం దగ్గరకే పాలన తీసుకెళ్లారు. వైఎస్ జగన్ పాలనలో గ్రామ సచివాలయాలు ఒక విప్లవం. ఆ గ్రామ సచివాలయాల పేర్లు మార్చినంత మాత్రాన జగన్ పేరును ప్రజలు మరిచిపోతారు అని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఇచ్చిన హామీలకు ఇప్పటికే సమాధి కట్టిన చంద్రబాబు జగన్ పేరును కూడా తీసేద్దామనుకుంటే చారిత్రక తప్పిదమవుతుంది. పేర్లు తొలగించినంత మాత్రాన భవనాలు జనాలకు కనిపించకుండా పోతాయా అంటున్న సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఊరు మారినా ఉనికి మారునా అని ఒక కవి అంటారు. అలాగే పేరు మారినా ఖ్యాతి పోవునా అని ఇప్పుడు అనుకోవాలి. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న విన్యాసాలు చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా తీసుకొచ్చిన వివిధ వ్యవస్థలు, పథకాలను యథాతథంగానో లేక కొన్ని మార్పులు చేసో కొనసాగించక తప్పని స్థితిలో కూటమి ప్రభుత్వం వాటి పేర్లు మార్చి ఆత్మవంచన చేసుకుంటోంది. గ్రామ వార్డు సచివాలయాల పేర్లను విజన్ యూనిట్లుగా మార్చాలని చంద్రబాబు ప్రతిపాదించారు. ఎప్పటి నుంచో ఆయనకు ఈ ఆలోచన ఉంది. తొలుత స్వర్ణాంధ్ర కేంద్రాలని పిలవాలని భావించారు. కానీ ఎందువల్ల దాని బదులు విజన్ యూనిట్లుగా నిర్ణయం తీసుకున్నారు. నిజానికి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుపరిపాలన అందించడంలో భాగంగా ప్రజల ఇళ్ల వద్దకే సేవలు అందించడం కోసం వాలంటీర్ల వ్యవస్థను తెచ్చారు. ఎవరికి ఏ అవసరం ఉన్నా వాలంటీర్కు చెబితే చాలు, వారే అన్నీ చూసుకుంటారు అన్న భరోసా ఆ రోజుల్లో ఉండేది. ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలను తొలుత చంద్రబాబు వ్యతిరేకించారు. వాలంటీర్లను మూటలు మోసే వాళ్లతో చంద్రబాబు పోల్చి మగవారు ఇళ్లలో లేనప్పుడు వాలంటీర్లు తలుపులు కొడతారని దారుణంగా వ్యాఖ్యానించారు. వాలంటీర్లు మహిళలను కిడ్నాప్ చేసేవారిగా పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కానీ ఆ తర్వాత వారి ప్రాముఖ్యతను గుర్తించి వాలంటీర్ల సేవలను కొనసాగిస్తామని, జగన్ ప్రభుత్వం ఇస్తున్న 5,000కు బదులుగా 10,000 రూపాయల పారితోషికం ఇస్తామని నమ్మబలికారు. తద్వారా వారిని కూడా బురుడీ కొట్టించారనుకోవాలి. తీరా అధికారంలోకి వచ్చాక వారిని పూర్తిగా తొలగించి అసలుకే మోసం తెచ్చారు. కానీ సచివాలయాలు జనజీవన స్రవంతిలో ఒక భాగంగా ఉండడం, రాష్ట్రానికి రాజధాని సచివాలయం ఎలాగో గ్రామానికి, వార్డుకు ఈ సచివాలయాలు అలాగా అన్న భావన ఏర్పడింది. జగన్ ఈ సచివాలయాలన్నింటికీ భవనాలు ఏర్పాటు చేశారు. అక్కడ వివిధ శాఖలకు ఉద్యోగులను నియమించారు. ఒకేసారి 130,000 మంది సిబ్బందిని నియమించి ఒక రికార్డు సృష్టించారు. సచివాలయాల పేరు వినగానే జగన్ పేరును అంతా తలుచుకుంటుంటే చంద్రబాబు అనుకోకి మాత్రం చీమలు పాకుతున్నట్లుగా అనిపిస్తుండవచ్చు. ఆ క్రెడిట్ జగన్కు దక్కటం ఏమాత్రం ఇష్టం లేని ప్రభుత్వం దానికి ప్రత్యామ్నాయంగా ఆలోచన చేసి విజన్ యూనిట్లు అనే కొత్త పేరు పెట్టాలని అనుకుంది. ఈ విజన్ యూనిట్లకు వేరే బాధ్యతలు అప్పగిస్తారో లేక జగన్ టైంలో మాదిరే సేవలు అందించేలా చూస్తారో చెప్పలేం. నిజానికి ఈ ప్రభుత్వం వచ్చాక ఈ సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ దాని అవసరం గుర్తించక తప్పలేదు. ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో సచివాలయాల పేర్లు మార్చకపోవచ్చు అంటూ ఒక ప్రచారం జరిగింది. కానీ అధికారికంగా ఆ సమాచారం ధృవీకృతం కాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇలాగే అనేక కార్యక్రమాల పేర్లను కూడా మార్చింది. ఉదాహరణకు జగన్ టైంలో రైతు భరోసా కేంద్రాల పేరుతో కర్షకులకు పలు సేవలు అందించేవారు. భరోసా కేంద్రాలు అన్న పదం తీసేసి రైతు సేవా కేంద్రాలుగా మార్చారు. అంతే తప్ప వాటిని పూర్తిగా తీసివేయలేకపోయారు. కొన్ని స్కీములను కాపీ కొట్టడంలో టీడీపీ ట్రాక్ రికార్డు బాగానే ఉందని ఒప్పుకోవాలి. జగన్ 2019 ఎన్నికల సమయంలో పలు స్కీములను ప్రకటించారు. రైతు భరోసా కింద ఏడాదికి 13,500 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇవ్వడమే కాకుండా ప్రభుత్వంలోకి వచ్చాక అమలు చేసి చూపించారు. టీడీపీ, జనసేన కూటమి 2024 ఎన్నికల ప్రణాళికలో ఆ పేరును అన్నదాత సుఖీభావ కింద మార్చి 20,000 ఇస్తామన్నారు. అయినా దాన్ని కూడా ఒక ఏడాది ఎగవేసి ఈ సంవత్సరం కేవలం 5,000 ఇచ్చారు. జగన్ విద్యార్థుల కోసం అమ్మఒడి అనే పేరుతో 15,000 రూపాయల ఆర్థిక సాయం ఇవ్వడానికి కొత్త స్కీమును అమలు చేశారు. దానికి టీడీపీ తల్లికి వందనం అనే పేరు పెట్టి పిల్లలు ఎందరుంటే అందరికి ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించారు. ఈ స్కీమును కూడా ఒక ఏడాది అమలు చేయలేదు. జగన్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు సమకూర్చి గృహ నిర్మాణం చేపట్టింది. ఆ స్కీమ్కు ఉన్న జగనన్న కాలనీల పేరును ఎన్టీఆర్ నగర్లుగా మార్చారు. అలాగే విద్యార్థులకు జగన్ గోరుముద్ద పేరుతో మంచి ఆహారం సరఫరా చేసేవారు. దాన్ని ఇప్పుడు మధ్యాహ్న భోజనంగా మార్చారు. విద్యా కానుకను విద్యార్థి మిత్రగా
పేరు పెట్టారు. ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను సమూలంగా మార్చడానికి నాడు నేడు పేరుతో తీసుకొచ్చిన స్కీమ్ జగన్కు ఎంతో ప్రతిష్ట తెచ్చిపెట్టింది. దాన్ని ఎంత మేర కొనసాగిస్తున్నారో తెలియదు కానీ పేరు మాత్రం మనబడి మన భవిష్యత్ అని పెట్టేశారు. ఇవన్నీ జగన్ ఆలోచనల నుంచి వచ్చిన పథకాలే కావడం విశేషం. వైఎస్ఆర్ పేరుతో ఉన్న ఆరోగ్యశ్రీ స్కీమ్ను ఎన్టీఆర్ వైద్య సేవగా చేంజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణలో అమలు చేసిన మహిళల ఉచిత బస్సు స్కీమును కాపీగొట్టి కూటమి తన ఎన్నికల ప్రణాళికలో చేర్చింది. చంద్రబాబు తన ఇన్నేళ్ల పదవీ కాలంలో ఎందుకు ఇలాంటి కొత్త వ్యవస్థలను కానీ స్కీములు కానీ తీసుకురాలేకపోయారంటే సమాధానం దొరకదు. అయితే ఏ స్కీమునైనా కాపీ కొట్టడంలో మాత్రం చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ పేరు మోసిందన్న భావన ఉంది. జగన్ తెచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తామే తెచ్చామన్నట్లుగా పిక్చర్ ఇవ్వడం, వాటిని ప్రైవేటు వారికి అప్పగించడం ద్వారా జగన్కు క్రెడిట్ రాకుండా చేయాలని చూడడం, విశాఖలో అదానీ డేటా సెంటర్కు జగన్ అంకురార్పణ చేస్తే దాన్ని మర్చిపోవడం కోసం గూగుల్ వ్యూహాన్ని అమలు చేయడం వంటివి చెప్పుకోదగినవే. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఏదేమైనా చంద్రబాబు తనకి ఇష్టం లేకపోయినా సచివాలయాలను కొనసాగిస్తుండడం ద్వారా జగన్ తెచ్చింది మంచి వ్యవస్థ అని, జగన్కే విజన్ ఉందని ఒప్పుకున్నట్లయింది. వారు భావిస్తున్నట్లుగా సచివాలయాల పేర్లు మార్చినా జగన్ ప్రభుత్వం నిర్మించిన భవనాలు జనానికి కనిపించవా? జగన్ పేరు గుర్తుకు రాకుండా ఉంటుందా? సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.